హీరోయిన్లు స్విమ్ సూట్లు వేసుకున్న, షార్ట్ స్కర్ట్లు వేసుకున్న ఎవ్వరు కూడా ఎలాంటి విమర్శలు కూడా చేయరు. కానీ ఒక సాధారణ మనిషి కానీ, కామెడియన్ కానీ అలాంటి బట్టలు వేసుకుంటే మాత్రం మీకు ఉన్నట్టుండిగా ప్రమాదాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నిటినీ కూడా విమర్శలు చేస్తూ ఉంటారు, ట్రోలింగ్ చేస్తూ ఉంటారు, మీమ్స్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఒక లేడీ కామెడియన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే ఈ విధంగా షార్ట్ స్కర్ట్లు వేసుకుంటున్నారు, స్విమ్ సూట్లు వేసుకున్నారు, ఈ విధంగాని కాదు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పెరిగిపోయిన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సంసారం మొత్తాన్ని కూడా బట్టబయలు చేసేస్తూ ఉన్నారు. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు, హనీమూన్కి వెళ్తే అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, బెడ్రూమ్లలో ఏం చేస్తూ ఉన్నారు, కిచెన్లో ఏం చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఏ విధంగా అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడింగ్లు చేస్తూ ఉన్నారు. సో వాటి ద్వారా వాళ్ళకు ఆనందం వస్తుందేమో కానీ సమాజం నుంచి మాత్రం ఖచ్చితంగా విమర్శలు అనేవి డెఫినెట్లీ వస్తాయన్నమాట. అండ్ ఈ క్రమంలో ఏంటంటే విద్యుల్లేఖ మనందరికీ కూడా తెలుసు, సరైనోడు సినిమాలో సాంబార్ సాంబార్ అని చెప్పేసి తన ఆ డైలాగ్తో చాలా ఫేమస్ అయ్యారు. అంతకుముందు చాలా సినిమాలు చేశారు, ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు, కానీ ఆ ఒక డైలాగ్తోని మాత్రం ఆ పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. అదేవిధంగా ఆ ఒక క్యారెక్టర్ని చాలామంది మీమ్స్లలో కూడా వాడుకుంటూ ఉంటారన్నమాట. సో తనే అనమాట విద్యుల్లేఖ. అండ్ మనందరికీ కూడా తెలుసు, తను ఏంటంటే రీసెంట్గానే పెళ్ళయింది, హనీమూన్కు వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే స్విమ్ సూట్ లాంటి డ్రెస్ వేసుకున్నారట. సో ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినప్పుడు ఇంకా విపరీతమైనటువంటి ట్రోలింగ్, సో విపరీతమైనటువంటి విమర్శలు రావడం కానీ, మీమ్స్ క్రియేట్ చేయడం కానీ, అసభ్యకరంగా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా చేశారట. సో వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారనమాట. అక్కడ ఇవన్నీ కూడా చెప్పింది. అంటే ఒక హీరోయిన్ తను షార్ట్ స్కర్ట్లు వేసుకుంటారు, ఇంకేమనంటే అసలు బాత్రూమ్లలో వేసుకున్నటువంటి ఆ బట్టలతో కూడా బీచ్లలో కనిపిస్తూ ఉంటారు. అదంతా కూడా తప్పు అని నేను అన్నాను, ఎందుకంటే ఇండస్ట్రీలో భాగంగా తన యొక్క క్యారెక్టర్ పరంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు హీరోయిన్లు చేసినప్పుడు మాత్రం ఏ ఒక్కరు కూడా విమర్శించరు, ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. కానీ మాలాంటి వాళ్ళు కామెడియన్స్ కావచ్చు, లేకపోతే సాధారణ ప్రజలు కావచ్చు, ఆ విధంగా వేసుకున్నప్పుడు మేమేది మొత్తం బాడీ మొత్తాన్ని కూడా ఎక్స్పోజ్ చేయట్లేదే. ఒక బయటికి వెళ్ళినప్పుడు, హనీమూన్కి వెళ్ళినప్పుడు, బీచ్కి వెళ్ళినప్పుడు అలాంటి బట్టలు కాకపోతే ఫుల్గా సారీ వేసుకొని అక్కడ బీచ్లో ఎంజాయ్ చేస్తారా? సో ఖచ్చితంగా నా బాడీ నా ఇష్టం అనే విధంగా ఈ మధ్యకాలంలో చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి సో అది నేను కూడా చెప్తాను, ఎందుకంటే నేను కంప్లీట్గా నా భర్త కోసం నేను ఉన్నాను. సో మేమిద్దరం ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము, అక్కడ అలాంటి డ్రెస్సులు కాకపోతే నిండుగా పట్టుచీర కట్టుకొని మొత్తం నగలేసుకొని బీచ్లో ఆ విధంగా ఉంటారా అని చెప్పేసి తను ఆ విధంగా మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే సెలబ్రిటీస్ విషయంలో ప్రతి ఒక్కటి కూడా కాంట్రవర్సీ అయిపోతుందన్నమాట. వాళ్ళు ఏం చేసినా కూడా తప్పే అని చెప్పేసి. సాధారణంగా సాధారణ ప్రజలు కూడా చాలా మటుకు ఈ విధంగా ఉంటారు, కానీ వాళ్ళు ఎవరు కూడా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం విమర్శిస్తూ ఉంటారు. కానీ సెలబ్రిటీస్ ఏంటంటే అందరికీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఆ ఫోటోస్ చూసినప్పుడు చాలా మంది కూడా అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. సో వాటన్నిటినీ కూడా నిలదొక్కుని నిలబడితేనే వాళ్ళ సెలబ్రిటీ అంటారు. కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో వాళ్ళ పర్సనల్ విషయాల్ని కూడా గెలికి మరీ ట్రోల్ చేస్తూ ఉంటే ఎవరికైనా కూడా మనసు ఉంటుంది. వాళ్ళు ఎంత సెలబ్రిటీస్ అయినా వాళ్ళు కూడా సాధారణమైనటువంటి మనుషులే, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది. సో ఆ విధంగా ఏంటంటే విద్యుల్లేఖ గారు తన గురించి ఆ విధంగా ట్రోల్ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. హీరోయిన్లు అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అంటారు అని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తున్నారనమాట. సో మరి మీడియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ట్రోలింగులు చేసే వాళ్ళు కావచ్చు, సో దయచేసి ఒకరి మనోభావాలు దెబ్బతీయకుండా మీరు పనులు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా అందరికీ ఒక విన్నపాన్ని మాత్రం చేసుకోవడం జరిగింది.